కూటమి వచ్చాక యువత మోసపోయారా లేదా లాభపడ్డారా? కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా మోసపోయింది కేవలం యువతే అన్న. ఫస్ట్ టార్గెట్గా చేసుకొని మోసం చేసింది యువత, విద్యార్థులు. ఇద్దరిని ఏ విధంగా మోసం చేశారంటే, తెచ్చిన మెడికల్ కాలేజీలు పోయే, ఇవ్వాల్సిన నిరుద్యోగ పోయే, ఇంకా ఇస్తానని చాలా వరకు హామీలు. అంతవరకు ఎందుకన్నా ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ ఆల్మోస్ట్ సంవత్సరం 16 నెలలు గడుస్తూ ఉంది. ఫీజు రీంబర్స్మెంట్ ఇప్పుడు వచ్చి ఇచ్చే దాఖలాలు కూడా లేదు. స్కూల్లో కాలేజ్ నుంచి సర్టిఫికేట్లు రాలేదు. తర్వాత ఉద్యోగాలు వెళ్ళడానికి యువతకు అవకాశం లేదు. అలాగే ఉద్యోగాలు ఏవో తెచ్చేసాం అంటున్నారు. కానీ ఏ ఉద్యోగాలు తెస్తున్నారంటే లాస్ట్గా 10-12 ఉద్యోగాలు వచ్చే చిన్న చిన్న కంపెనీలు, బినామీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అక్కడ మోసం చేస్తున్న పరిస్థితి. ఇంత అన్యాయం జరుగుతున్న యువతకి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో చాలా అండగా ఉంటారని మాట ఇచ్చారు. ఆయన ఎందుకని మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారు? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా దృష్టిలో కేవలం చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయం చేస్తారన్న. యువత కోసం కాదు, విద్యార్థి కోసం కాదు, మహిళల కోసం కూడా కాదు, ఆయన కోసం కూడా కనీసం కాదు, చంద్రబాబు నాయుడు కోసమే కేవలం రాజకీయం చేస్తారు. ఆయన ఎలక్షన్ టైం కల్లా వస్తారు, ఏదో 4 నోటుకు వచ్చిన డైలాగులు, సినిమా డైలాగ్ ఏదో ఎవరో డైరెక్టర్ రాసిచ్చిన 4 మాటలు మాట్లాడతారు, స్క్రిప్ట్ చదివేస్తారు, అయిపోయింది. ఓకేనా, ఎలక్షన్ అయిపోయింది, వచ్చి అలా నడుచుకుని అలా వెళ్తారు, 4 ఎలివేషన్ షాట్లు అంతే. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎందుకోసం రాజకీయం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు కోసం. ఇప్పుడు ఉండట్లేదు ఆయన జనాల్లో తిరగట్లేదు. ఆయన జనాల్లో తిరిగే పరిస్థితి ఉండదన్న. ఎందుకంటే ఇప్పుడు జనాల్లోకి వస్తే ప్రశ్నిస్తారనే భయం. ప్రశ్నిస్తా అని ఆయన బయటకు వచ్చారు, కానీ ఇప్పుడు తిరిగి ఆయన ఎక్కడ ప్రశ్నిస్తారు ఏమన్న భయంతో ఆయన బయటకు రావట్లే. ఎందుకంటే ప్రశ్నిస్తారనేది మామూలుగా ఓన్లీ ప్రశ్నతో ఉండదు, తిరగబడి కొట్టే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు జనాలు. యువత, నిరుద్యోగులు మెయిన్. అలాగే మమ్మల్ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు కూడా అక్కడికి పట్టించుకోలేదు. టీడీపీ, జనసేన వాళ్ళు, టీడీపీ, బీజేపీలు కలిసి కొడుతున్నారు వాళ్ళకు కూడా కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి ఆయన లేదు. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలంటే టైం పట్టింది, ఈలోపు సన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ మధ్యన ఒక మాట అన్నారు, దాని గురించి మరి ఏమంటారు? స్టంట్ స్కూల్స్ అనేవి ఒక రకంగా నిజంగా ఏంటంటే ఆయన కుర్రకారుని ఇంకా మీరు వెళ్ళండి, స్టంట్లు చేయండి, యాక్సిడెంట్లు అయిపోండి, చనిపోండి అని ఎంకరేజ్ చేసినట్టు అన్న. అంటే యువతను బాగుపడమని ఆయన చెప్పట్లే. స్టంట్ స్కూల్స్ అవి ఇప్పటికే మీరు చూస్తూ ఉంటే మొన్న ఒక బస్సు ప్రమాదం వల్ల ఒక యువకుడు చేసిన పనికి 20 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇంక ఇలాంటి స్టంట్ స్కూల్స్ లాంటివి పెడితే ఇంకా రోజు బస్సు యాక్సిడెంట్లు రోజుకు 20 మంది చూస్తూ ఉండాలి మన రోడ్ల మీద. అది అంటే ఉద్యోగాలు ఇప్పిస్తాం లేదా బాబు గారు ఇచ్చేటువంటి జాబు హామీకి నాది గ్యారంటీ అన్న పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాలు ఇవ్వాలంటే టైం పట్టిద్ది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఉద్యోగాలు ఇస్తారు అంటే టైం పట్టదన్నా. కానీ ఒకటి, ఉద్యోగం ఎవరికి అడిగారు? వాళ్ళ అన్నకి అడిగారు. నాగబాబు గారికి ఉద్యోగం అడిగారు, ఒక ఎమ్మెల్సీగా ఇచ్చేశారు. సో నా పని అయిపోయింది, మా అన్నకు ఉద్యోగం వచ్చింది, చాలే ఇంక యువతకి వస్తే ఏంటి లేకపోతే ఏంటి అనే రీతిలో ఆయన ఉన్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగం అడగలే, వాళ్ళ అన్న కోసం కేవలం ఆయన ఉద్యోగం అడిగారు, ఆయనకు ఉద్యోగం వేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో యువతకు ఉద్యోగాలు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఇలా అన్నాడా, స్టంట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి లేదా ఉద్యోగాలు ఇవ్వాలంటే టైం పట్టింది, ఎట్లా ఎప్పుడన్నా మాట్లాడా? ఎప్పుడు లేదన్నా. మీరు చూస్తే నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు, ఇంకో 10 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చిన సచివాలయం సిస్టమ్, ఆయన తీసుకొచ్చిన 1,20,000 ఉద్యోగాలు ఒకసారి ఇవ్వమనండి. ఇప్పుడు ఏదో మెగా డిఎస్సీ చేస్తాం అంటున్నారు, ఏదో మూకుమ్మడిగా ఏదో తీసుకొచ్చారు నోటిఫికేషన్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫిగర్ దాటగలిగారు ఆయన? ఒకేసారి వచ్చిన వెంటనే అంత భారీగా ఉద్యోగాలు తీసిన ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క పరిస్థితిలో కూడా ఉద్యోగస్తులు నేను ఇవ్వలేను, ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఆయన ఉద్యోగాలు ఇచ్చుకుంటూనే వచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి గురించి టోటల్గా యువత ఏమంటున్నారంటే, యాక్చువల్గా కూటమి పార్టీ నార్మల్గా వచ్చి ముగ్గురు కలిసి యువతకి ఏదో అది చేస్తాం ఇది చేస్తాం మూకుమ్మడిగా ముగ్గురు కలిసి హామీలు అయితే ఇచ్చారన్న. కానీ అంతవరకు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నియోజకవర్గంలో ఒక 50 మందికి 10 లక్షలు చొప్పున ఇస్తాను అని అన్నారు. ఆయనంతలో ఆయన స్టేట్మెంట్, అది కూడా ఎలక్షన్లో వచ్చిన హామీయే. కానీ ఈరోజు 10 లక్షలు కాదు కదా, కనీసం వాళ్ళ మొహాలు చూసే పరిస్థితులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేరు. 10 లక్షలు కాదు కదా, కనీసం వాళ్ళతో వచ్చి ఫోటో దిగో లేదంటే వాళ్ళకి సమస్యలు ఉంటే వినే నాయకురాలు లేరు. ఎప్పుడు చూసినా హైదరాబాద్ షూటింగ్లో లేదంటే ఎలివేషన్ షాట్లు 4 రోడ్ల మీద నడుచుకుంటే వెళ్ళే షీట్లు తప్ప ఇంకేమీ ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసే అసలు ఏమీ లేదు. అందులో కూటమి ప్రభుత్వం కూడా నిరుద్యోగ వృత్తి అలాగే ఉద్యోగాలు కల్పిస్తామని రోజు ఇదిగో రేపు వస్తాయి, అదిగో ఎల్లుండి వస్తాయి, అదిగో గూగుల్ వచ్చింది, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చింది అని చెప్పి గాలి లెక్కలు ఫేక్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తప్ప ఇన్ రియాలిటీలోకి వచ్చేసరికి ఏదీ జరగట్లేదు.